రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే ఏలియా ప్రవక్త దేవుని కోసం చాలా ఎక్కువ పరిచర్య చేశారు అని మనం బైబిల్లో చదువుతాం. ఏలియా ప్రవక్త చాలా పౌరుషం గల ప్రవక్త అని కూడా మనం చదువుతాం. ఆయన అప్పట్లో ఉన్న అహాబ్ రాజుని, యెజెబెల్ రాణిని చాలా వ్యతిరేకించాడు. దేవుని వైపున పోరాడాడు. చాలామంది బయలు ప్రవక్తలు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. పుట్టిన ప్రతి వ్యక్తి లేదా ప్రతి జీవి ఏదో ఒకరోజు ఖచ్చితంగా మరణించవలసిందే. చివరికి సృష్టికర్త దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమిపై మానవుడిగా పుట్టాక మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. కానీ ఈ సృష్టి మొత్తంలో చనిపోకుండా ఇద్దరు వ్యక్తులు దేవుని వద్దకు దేవుని ద్వారానే తీసుకుని వెళ్ళబడ్డారు. వారిలో మొదటి వ్యక్తి హనోకు. ఇతను క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి 3100 సంవత్సరాల క్రితం వాడు. అంటే ఇప్పటికీ సుమారుగా 5000 సంవత్సరాల క్రితానికి చెందిన వ్యక్తి. ఇక రెండవ వ్యక్తి ఏలియా ప్రవక్త. ఇప్పుడు ఏలియా ప్రవక్త చరిత్రను మనం పూర్తిగా తెలుసుకుందాం. మరణం లేకుండా జీవించి ఉండగానే పరలోకం చేరడం చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం కదా. మరణించకుండా బ్రతికి ఉండగానే పరలోకం చేరడం అనేది ఎవరికీ దక్కని మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం. అలా బ్రతికి ఉండగానే అగ్నిరథం, అగ్ని గుర్రాల ద్వారా సుడిగాలిలో పరలోకానికి ఆరోహణం అయిన ఏలియా ప్రవక్త గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. జీవించి ఉండగానే దేవునిచే పరలోకానికి తీసుకుని వెళ్ళబడిన వ్యక్తులలో ఏలియా ప్రవక్త రెండవవాడు. అతను చాలా పౌరుషం గల ప్రవక్త. దేవుని యందు భయభక్తులు కలిగి ఇశ్రాయేలీలతో విగ్రహారాధన చేస్తున్న అహాబు రాజును, అతని భార్య యెజెబెలు రాణిని తీవ్రంగా హెచ్చరించి వ్యతిరేకించి ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపుకు నడిపించినవాడు. ఇతని చరిత్ర చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంటుంది. దేవుడు ఇతని జీవితంలో చేసిన అద్భుతాలను గురించి తెలుసుకుంటే మరోసారి అతని చరిత్ర చదవాలని లేదా ఈ వీడియోను మళ్లీ చూడాలని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఏలియా ప్రవక్త చరిత్ర. ఆ రోజుల్లో యూదా, బెన్యామీను ఈ 2 గోత్రాలు యెరూషలేము నగరాన్ని రాజధానిగా చేసుకుని నివసిస్తున్నారు. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో 10 గోత్రాలు విడిపోయి షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకుని నివసిస్తున్న రోజులలో జరిగిన సంఘటన ఇది. అంటే క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగింది. షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకుని అహాబు రాజు ఇశ్రాయేలీలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల రాజు అహాబు కన్నా ముందు ఇశ్రాయేలీలను పరిపాలించిన నెబాతు కుమారుడైన యెరోబాము యెహోవా దేవునికి వ్యతిరేకంగా చాలా పాపాలు చేశాడు. ఇప్పుడు అతనిని మించి తను ఇంకా ఎక్కువగా పాపం చేయాలి అనే ఉద్దేశంతో అహాబు రాజు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని సీదోనీలకు దేవత అయిన బయలుదేవతను పూజిస్తూ వానికి మ్రొక్కడం మొదలుపెట్టాడు. అంతేకాదు యెజెబెలు రాణి ఇశ్రాయేలు ప్రజలను కూడా చెడగొట్టి ఇశ్రాయేలీల రాజ్యంలో బయలుదేవతకు గుడులు కట్టించి ధ్వజస్తంభాలు నిలువబెట్టించి ప్రజలందరితో బయలుదేవతను ఆరాధించేలా చేసింది. ఈ విధంగా ఇశ్రాయేలీలందరూ యెహోవా దేవునికి దూరమై ఇతర దేవతలను పూజిస్తున్న కాలంలో అహాబు రాజు వద్దకు ఎంతో కోపంగా, ఆవేశంగా ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిగా కనిపించినా అతని నడకలో ఒక విచిత్రమైన ధైర్యం కనిపిస్తుంది. అతనికి గడ్డం పెరిగి ఉంది. అతనిని చూడగానే అతను ఒక ప్రవక్త అని అర్థమవుతోంది. అతని కళ్ళల్లో మెరుపులు కనిపిస్తున్నాయి. అతని ముఖం చూడగానే అతను చాలా కోపంగా ఉన్నాడని తెలిసిపోతుంది. అతనే తిష్బీడైన ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త అహాబు రాజు వద్దకు రాగానే అహాబు రాజును తీవ్రంగా హెచ్చరిస్తూ, నీవు మన దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతను ఆరాధిస్తూ నీవు చెడిపోవడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలందరి చేత కూడా బయలుదేవతను ఆరాధింపచేస్తూ ఉన్నావు. ఇది చాలా ఘోరమైన పాపం. కాబట్టి నేను ఎంతో భక్తితో ఆరాధించే ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు ఇప్పటి నుండి నీ రాజ్యంలో వర్షాలు పడవు, చివరికి మంచు కూడా కురవదు అని గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోయాడు. ఏలియా ప్రవక్త హెచ్చరించిన ఆ మాట ఆ రాజభవనంలో పిడుగుపడిన శబ్దంలా వినిపించింది. ఏలియా మాట వినగానే రాజభవనంలో ఉన్నవారు రాజుతో సహా, ఏమిటి, ఏలియా చెబితే వర్షం ఆగిపోతుందా, దేశం కరువుతో ఎండిపోతుందా అని ఎగతాళిగా నవ్వుకున్నారు. ఏలియా ప్రవక్త చెప్పినట్లే జరగబోతోందని, ఆ దేశంలో తీవ్రమైన కరువు రాబోతోందని, చివరికి ఆ రాజ్యమే కూలిపోతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. అది కేవలం ప్రవచనం మాత్రమే కాదు, దేవుని వద్ద నుండి వచ్చిన గొప్ప హెచ్చరిక. సాక్షాత్తు యెహోవా దేవుని వద్ద నుండి ఏలియా ప్రవక్త వచ్చి అహాబు రాజును తీవ్రంగా హెచ్చరించినా అహాబు ఆ మాటలను లెక్క చేయలేదు సరికదా. చాలా తేలికగా తీసుకున్నాడు.
ఇప్పుడు అహాబు రాజు చేస్తున్న ఈ పొరపాటు రాబోయే రోజులలో ఇశ్రాయేలు ప్రజలకు ఎంత ఘోరమైన కరువు తీసుకువస్తుందో అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. ఆ తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా ప్రవక్త యొర్దాను నదికి దగ్గరగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించసాగాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కాకులు ఏలియా ప్రవక్త కోసం రొట్టెను మాంసాన్ని తీసుకుని వచ్చేవి. ఏలియా ప్రవక్త తన కోసం కాకులు తెచ్చే ఆ రొట్టె మాంసాన్ని తింటూ ఆ వాగునీరు త్రాగుతూ కొంతకాలం అక్కడే నివసించాడు. ఆ రోజుల్లో ఏలియా కొంతకాలం నివసించిన కెరీతు వాగు ఇదే. అలాగే ఏలియా నివసించిన గుహ కూడా కర్మెలు పర్వతంపై ఇప్పటికీ ఉంది. ఈ కర్మెలు పర్వతం ఇశ్రాయేలు దేశంలోని మధ్యధరా సముద్రం ప్రక్కనే ఉంది. అప్పుడు ఏలియా నివసించిన గుహ ఇదే. హోలీ ల్యాండ్ టూర్కి వచ్చే అందరూ ఇక్కడికి కూడా వచ్చి ఈ గుహను కూడా చూసి వెళ్తారు. ఒక్కసారి ఆలోచించండి, కాకులు సాధారణంగా వాటికి దొరికిన ఆహారాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా తినేస్తాయి. చివరికి అవి చనిపోయిన జంతువుల మాంసాన్ని కూడా తింటాయి. అలాంటి కాకులు తామే ఆహారాన్ని తీసుకుని వచ్చి ఏలియా ప్రవక్తకు ఇవ్వడం చాలా ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమే. ఎలాగంటే దేవుని శక్తి కాకుల ప్రవర్తనను మార్చేసింది. ఏలియా ప్రవక్త ఒంటరిగా అడవిలో నివసిస్తున్న కొన్ని రోజుల తర్వాత ఏలియా ప్రవక్త చెప్పినట్లుగా అక్కడ వర్షాలు పడకపోవడంతో ఆ దేశంలో కరువు మొదలైంది. రోజురోజుకు వాగులోని నీరు తగ్గిపోసాగింది. చివరికి కెరీతు వాగు నీరు పూర్తిగా ఎండిపోయింది. కానీ ఏలియాకు మాత్రం ఏ దిగులు లేదు, చింత లేదు. ఎందుకంటే తనను పోషించడానికి తన దేవుడున్నాడు. ఇంతలో దేవుని వాక్కు అతనితో, నీవు వెంటనే సీదోను పట్టణానికి సంబంధించిన సారెపతు అనే ఊరికి వెళ్ళు. అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలకి సెలవిచ్చాను అని చెప్పాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా వెంటనే బయలుదేరి సారెపతు గ్రామానికి వెళ్ళాడు. కరువు వల్ల అక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అప్పటికే అక్కడ బావులన్నీ ఎండిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. అక్కడ వాతావరణం చూడగానే ఆ ప్రాంతం తీవ్రమైన కరువుతో ఉందని అర్థమవుతోంది. ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండగా ఇంతలో ఏలియాకు అక్కడ ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఒక విధవరాలు. ఆమె అక్కడికి వంట కోసం ఎండు పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. అప్పటికే ఏలియా ప్రవక్తకు చాలా దాహంగా ఉంది. అందుకే ఆమెను చూచి, నాకు త్రాగడానికి కొంచెం నీళ్లు ఇవ్వమని ఏలియా ఆమెను అడిగాడు. ఆ విధవరాలు ఏలియాకి నీరు తీసుకొని రావడానికి వెళుతుండగా, అమ్మా, నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను. నాకు ఆకలిగా ఉంది. తినడానికి నాకు ఒక రొట్టెను కూడా తీసుకుని రమ్మని అడిగాడు. ఏలియాను చూడగానే అతను దేవుని ప్రవక్త అని అర్థమవుతోంది. కానీ అతను అడిగినట్లుగా అతనికి రొట్టెను పెట్టడానికి తన వద్ద ఉన్న పిండి కొంచెమే. అది ఈ ఒక్క పూటకైనా తనకు తన కుమారుడికి కూడా సరిపోదు. మరి ఇతనికి ఒక రొట్టెను ఎలా ఇవ్వాలి అనుకుని ఆ మాటనే ఆ విధవరాలు, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, నా వద్ద ఒక గిన్నెలో కొంచెం పిండి తప్ప మరేమీ లేదు. అది ఈ ఒక్క పూటకైనా నాకు నా కుమారుడికి సరిపోదు. ఉన్న ఆ కొంచెం పిండితో చివరిసారి రొట్టె తయారు చేసుకుని మేమిద్దరం తిని చనిపోదాం అనుకుంటున్నాం అని దీనంగా చెప్పింది. అప్పుడు ఏలియా నవ్వుతూ, నన్ను నీ వద్దకు పంపింది యెహోవా దేవుడే. కాబట్టి నీ వద్ద ఉన్న ఆ కొంచెం పిండిలో ఒక రొట్టె నాకు తయారు చేసి ఇవ్వు. మిగిలిన పిండితో 2 రొట్టెలు మీ ఇద్దరికీ చేసుకుని తినండి. భూమి మీద యెహోవా దేవుడు వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి, బుడ్డిలోని నూనె అయిపోదు. ఈ కరువు పోయే వరకు దేవుడు మనల్ని సమృద్ధిగా పోషిస్తాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే వెంటనే ఆమె వెళ్లి ఏలియా ప్రవక్త చెప్పినట్లుగా ఒక రొట్టెను తయారు చేసి ఏలియా ప్రవక్తకు ఇచ్చింది. ఆశ్చర్యంగా అప్పటి నుండి ఆ ప్రాంతంలో కరువు పోయే వరకు ప్రతిరోజు ఆమె పాత్రలోని పిండి, ఆమె బుడ్డిలోని నూనె అయిపోలేదు. ఆమె ఎంత పిండి తీసుకుని రొట్టె తయారు చేసుకున్నా, ఎంత నూనె తీసుకుని ఆ రొట్టెలను కాల్చినా ఆ నూనె, ఆ పిండి అయిపోయేది కాదు. ఈ విధంగా ఆ విధవరాలు ఇంటిలో ప్రతిరోజు అద్భుతం జరుగుతూనే ఉంది. ఆ దేశంలో అందరూ కరువుతో బాధపడుతూ ఉంటే ఆ విధవరాలు ఇంటిలో ఉన్న ఈ ముగ్గురు మాత్రం కడుపు నిండా భోజనం చేస్తూ తృప్తిగా జీవించారు. ఆ విధంగా వారు ఆ ప్రాంతంలో కరువు పోయే వరకు దేవుని చేత పోషించబడ్డారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ విధవరాలి కుమారుడు జబ్బు చేసి అకస్మాత్తుగా మరణించాడు. అది చూసి ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. గట్టిగా ఏడ్చేసింది. ఏలియా ప్రవక్త ఆమె ఇంటిపై ఉన్న గదిలో ఉండేవాడు. ఆమె ఏడవడం చూసి ఏలియా ప్రవక్త ఆమె వద్దకు వచ్చి ఏం జరిగింది అని అడిగాడు. ఏలియాను చూసి ఆమె ఏడుస్తూ, దైవజనుడా, నీవు నా వద్దకు ఎందుకు వచ్చావు? నేను చేసిన పాపాలు నాకు గుర్తు చేసి నా కుమారుణ్ణి చంపడానికే ఇక్కడికి వచ్చావా? చూడయ్యా, నా బిడ్డ చనిపోయాడు అని ఏడ్చేసింది. ఆ మాట విన్న తర్వాత ఏలియా ప్రవక్త ఆమె దుఃఖాన్ని, ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆమె దుఃఖాన్ని చూసి ఏలియా కూడా చాలా బాధపడ్డాడు. వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని తను ఉంటున్న మేడగది పైకి తీసుకుని వెళ్లి ఆ బిడ్డను అక్కడ పడుకోబెట్టి దేవునిని ప్రార్థించాడు. ప్రభువా,
నాకు మేలు చేసిన ఈ విధవరాలి కుమారుడు ఇప్పుడు చనిపోయాడు. దయచేసి ఈ కుమారుని బ్రతికించమని దేవుణ్ణి బ్రతిమాలి వేడుకున్నాడు. దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి ఆ విధవరాలి కుమారుని వెంటనే బ్రతికించాడు. అప్పుడు ఏలియా విధవరాలి కుమారుని తీసుకుని క్రిందికి వచ్చి, ఇదిగో చనిపోయిన నీ కుమారుడు ఇప్పుడు బ్రతికాడు అని చెప్పగానే, చనిపోయిన తన కుమారుడు బ్రతికి ఉండడం చూసిన ఆ తల్లి ఆశ్చర్యపోయింది. తన కుమారుడు చనిపోయాడు, ఇక బ్రతకడు అని ఆమె అనుకుంది. కాని ఇప్పుడు తన కుమారుడు జీవించి ఉన్నాడు. ఆమె ఏలియా వైపు చూస్తూ, అయ్యా, నేను నీతో అన్న మాటలను దయచేసి క్షమించు. నా బాధలో నేను అలా అన్నాను. నీవు దైవజనుడువని, నీ దేవుడని యెహోవా నిజమైన దేవుడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని సంతోషంగా చెప్పింది. ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంది. కొంతకాలం గడిచింది. ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు. వారికి త్రాగడానికి నీరు లేదు. వారి జంతువులకు ఆహారం లేదు, నీరు లేదు. అలాంటి పరిస్థితులలో దేవుడు వారిపై జాలిపడ్డాడు. కాబట్టి ఆ దేశంలో కరువు మొదలైన 3వ సంవత్సరంలో దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించాలనుకుంటున్నాను. కాబట్టి నీవు వెంటనే వెళ్ళి అహాబును కలవమని దేవుడు చెప్పాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా షోమ్రోను పట్టణానికి వెళ్ళాడు. అప్పటికి అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, దారుణంగా ఉంది. నదులు, చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. వర్షాలు పడక, మంచు కురవక, పంటలు పండక, పశువులకు గడ్డి లేదు, మనుషులకు సరిపోయినంత ఆహారం లేదు. అప్పటికి అందరూ బ్రతికి ఉన్న శవాలుగా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఏలియా ఇశ్రాయేలీల రాజైన అహాబు వద్దకు వెళ్ళాడు. అహాబు ఏలియాను చూడగానే తీవ్రమైన కోపంతో, చూసావా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇశ్రాయేలీలకు ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడానికి కారణం నీవే అని ఏలియాను నిందించాడు. అప్పుడు ఏలియా, ఇశ్రాయేలీలకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేను కాదు, నీవే. నీవు నిజమైన సజీవుడైన యెహోవా దేవుని విడిచిపెట్టి బయలుదేవతను ఆరాధిస్తూ ఇశ్రాయేలీల చేయి కూడా ఆ బయలుదేవతను ఆరాధించేలా చేసింది నీవు కాదా? అందుకే ఇశ్రాయేలీలకు ఈ దారుణమైన పరిస్థితి వచ్చింది అని సూటిగా గట్టిగా చెప్పాడు. ఏలియా అహాబుతో అంత స్పష్టంగా చెప్పినా ఇశ్రాయేలీలకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేను కాదు, నీవే అని అహాబు మరలా అన్నాడు. అప్పుడు ఏలియా యెహోవా ఆజ్ఞలను పాటించకుండా బయలుదేవతను పూజిస్తూ, నీవు నీ తండ్రి ఇంటివారు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా శ్రమ పెడుతున్నారు. ఈ పరిస్థితికి కారణం నేనో నీవో తెలియాలంటే రేపు ఇశ్రాయేలీలందరినీ నీ వద్ద ఉన్న బయలు ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను తీసుకొని కర్మెలు పర్వతం పైకి తీసుకుని రా. అక్కడ నిజమైన దేవుడెవరో తేల్చుకుందాం అని ఏలియా ప్రవక్త అహాబు రాజుతో సవాల్ చేశాడు. ఆ తర్వాత రోజు రాజైన అహాబు ఇశ్రాయేలీలందరినీ 450 మంది బయలు ప్రవక్తలను, 400 మంది అషేరాదేవి ప్రవక్తలను కర్మెలు పర్వతం పైకి పిలిపించాడు. ఆ రోజు వారందరూ కలుసుకున్న కర్మెలు పర్వతం ఇదే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ సంఘటన ఆ రోజు ఇక్కడే జరిగింది. అందుకే ఇక్కడ ఏలియా ప్రవక్త విగ్రహాన్ని పెట్టి ఉంచారు. ఏలియా ప్రవక్త ఆ రోజు ఇక్కడికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ, ఎంతకాలం మీరు 2 ఆలోచనలతో జీవిస్తారు? మన దేవుడైన యెహోవాను విడిచిపెట్టి అన్య దేవతలను పూజిస్తారు. యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, అనుసరించండి. బయలుదేవుడైతే బయలును అనుసరించండి అని అన్నాడు. అయినప్పటికీ ఇశ్రాయేలీలలో ఒక్కరు కూడా నోరు మెదపలేదు, సమాధానం చెప్పలేదు. మౌనంగా తలలు దించుకొని ఏలియా మాటలు వింటూ ఉన్నారు. వారి మౌనాన్ని చూసి ఏలియా ప్రవక్త మరలా ఇలా అన్నాడు, సరే, మీకు మొత్తం 850 మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ యెహోవా దేవుని తరపున నేనొక్కడినే ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం నుంచి 40వ వచనం వరకు వ్రాయబడినట్లుగా ఇక్కడ జరిగింది. అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది క్లుప్తంగా చెప్తా. ఏలియా ప్రవక్త ఉన్న కాలంలో అప్పటికి అహాబు అనే రాజు, యెజబెల్ రాణి అనే వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇది మీ అందరూ తెలుసు. వీళ్ళు ఏం చేశారంటే యెజబెల్ రాణి బయలు ప్రవక్తల్ని ప్రోత్సహించి దేవుణ్ణి ఆరాధించడం మానిపించేసి బయలుదేవతను ఆరాధించేలాగా ప్రోత్సహించి అనేక మంది దేవుని ప్రవక్తలను చంపేసి బయలు ప్రవక్తలను ప్రోత్సహించింది. అలాంటి సమయంలో దేవుడు వీళ్ళ మీద కోపగించి ఏలియా ప్రవక్త ద్వారా ఈ దేశంలోకి, ఇజ్రాయెల్ దేశం వాళ్ళు నివసించే ప్రదేశంలోకి, అంటే షోమ్రోన్, ఆ ప్రదేశంలోకి 3 సంవత్సరాల పాటు వారికి వర్షం కురవకుండా దేవుడు చేశాడు. 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళా ఏలియా ప్రవక్తను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు అతను ఇక్కడికి వచ్చాడు. ఈ ఆహాబును ఏలియా ఎదురు పడినప్పుడు ఆహాబు అంటాడు, నువ్వే శపించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, దానివల్ల మాకు ఇప్పటి వరకు మాకేం వర్షాలు లేకుండా మేమందరం చచ్చిపోతున్నాం, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు అన్నప్పుడు అప్పుడు ఏలియా ప్రవక్త అంటాడు, నా వల్ల కాదు,
నువ్వే చేసుకున్నావు, అట్లా నువ్వు చేసింది నీ భార్య చేసిన దానివల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటాడు. సరే, ఎవరు నిజమైన దేవుడో తేల్చుకుందాం రండి అని చెప్పేసి ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం మీదకి రేపు ఇశ్రాయేలు అందరినీ పిలిపించమని చెప్పినప్పుడు ఇశ్రాయేలు అందరినీ ఈ ఏరియాకే తీసుకొచ్చారు, ఇదే చోటుకి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు 2 ఎడ్లను తీసుకొని రండి. ఆ 2 ఎడ్లను వధించి ముక్కలు చేసి కట్టెలపై పెడదాం. మనం నిప్పు పెట్టకుండానే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఈ బలి పశువును దహించాలి. అలా ఏ దేవుడు చేస్తాడో అతనే నిజమైన దేవుడు అని అన్నాడు. ఈ మాట అక్కడ ఉన్న అందరికీ నచ్చింది. వెంటనే 2 ఎడ్లను ఎండిన కట్టెలను అక్కడికి తీసుకొని వచ్చారు. ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలతో ఇలా అన్నాడు, మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముందుగా మీరే మీ ఎద్దును సిద్ధం చేసి మీ దేవుడిని ప్రార్థించి మీ దేవుని వద్ద నుండి అగ్ని దిగివచ్చి బలి పశువును దహించేలా చేయమని చెప్పాడు. ముందుగా బయలు ప్రవక్తలకే అవకాశం ఇచ్చాడు. వారు ఎద్దును వధించి కట్టెలపై పెట్టి 450 మంది బయలు ప్రవక్తలు పాటలు పాడుతూ రాగాలు తీస్తూ బయలుదేవతను పిలవడం మొదలుపెట్టారు. అక్కడ ఏమైనా అద్భుతం జరుగుతుందేమో అని అక్కడ ఉన్న ఇశ్రాయేలీలంతా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏ అద్భుతమూ జరగలేదు. మధ్యాహ్నం అయిపోయింది, అయినా అగ్ని ఆకాశం నుండి దిగి రాలేదు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు విసుగేస్తోంది. బయలు ప్రవక్తలకు కూడా ఆశ్చర్యం వేసింది. ఏమిటి, తాము ఎంత పూజించినా ఎంత పిలిచినా ఇక్కడ అద్భుతం జరగదేమిటి అని వారికి కూడా సందేహం వచ్చింది. ఏమిటి, మీ బయలుదేవుడు మీ ప్రార్థన వినడం లేదా? వాడు దేవుడే కదా, పిలవండి వస్తాడు. ఒకవేళ అతడు నిద్రపోయాడేమో, ఇంకా గట్టిగా పిలవండి లేచి వస్తాడు. లేదా మీ దేవుడు ధ్యానం చేస్తున్నాడేమో, ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, ఇంకా గట్టిగా పిలవండి, తప్పకుండా వస్తాడు అని ఏలియా ప్రవక్త వారిని హేళన చేశాడు. ఏలియా మాటలు వినగానే బయలు ప్రవక్తలకు రోషం వచ్చింది. అప్పటి నుండి వారు గంతులు వేస్తూ గట్టిగా బయలుదేవతను పిలవడం మొదలుపెట్టారు. అయినా ఫలితం శూన్యం. ఇప్పుడు వారు కత్తులతో తమ దేహాలను కోసుకుంటూ బయలుదేవతను పిలిచారు. అయినా ఆకాశం నుండి అగ్ని దిగి రాలేదు, ఏ సూచన లేదు. ఈ విధంగా సాయంత్రం వరకు జరిగింది. అయినప్పటికీ వారికి ఫలితం దక్కలేదు. బయలుదేవుడు ఇక రాడని, వారి కోసం ఏమీ చేయడని వారికి అర్థమై చివరికి వారంతా అవమానంతో తలలు దించుకున్నారు. అప్పుడు ఏలియా, రండి రండి, అక్కడేమీ జరగదు గాని ఇక్కడికి రండి అని ఇశ్రాయేలీలందరినీ తన వద్దకు పిలిచాడు. వారంతా ఏలియా వద్దకు వచ్చాక అప్పటికి అక్కడ పడద్రోయబడి ఉన్న యెహోవా దేవుని బలిపీఠమును సరిచేసి ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రకారం 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టి బలిపీఠం చుట్టూ పెద్ద కందకం తవ్వించి బలిపీఠంపై పుల్లలు పెట్టి దానిపై ముక్కలు చేయబడిన ఎద్దుని పెట్టి ఆ ఎద్దు మాంసం పుల్లలు పూర్తిగా తడిసిపోయేలా ఆ కందకం నిండిపోయేలా వాటిపై 3 సార్లు నీళ్లు పోయించి ఏమాత్రం పొడి లేకుండా కట్టెలను ఎద్దు మాంసాన్ని పూర్తిగా తడిసిపోయేలా చేశాడు. ఇప్పుడు ఆ కట్టెలపై నుండి నీళ్లు వర్షం వలె క్రిందికి ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఆ పుల్లలకు నిప్పు అంటించినా కూడా ఆ పుల్లలు వెలగవు, దానిపైన ఉన్న కట్టెలు కాలవు, అంతగా తడిసిపోయాయి ఆ పుల్లలు. అప్పటికి అస్తమయ నైవేద్యం అర్పించు సమయం అయింది. ఆ సాయంత్ర సమయంలో ఏలియా ప్రవక్త దేవుడిని ఇలా ప్రార్థించాడు, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ ఆజ్ఞ ప్రకారమే నేను చేశానని ఈరోజు ఈ ప్రజలందరికీ తెలియచేయి. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ఏలియా ప్రవక్త ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. యెహోవా దేవుని వద్ద నుండి అగ్ని మెరుపులా వచ్చి ఈ కర్మెలు పర్వతంపై దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి ఆ కందకములో ఉన్న నీళ్లన్నీ పూర్తిగా ఆరిపోయేలా చేసింది. ఆ రోజు ఆ మహా అద్భుత సంఘటన జరిగింది ఇక్కడే. బయలుదేవత ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థించిన, తమ ఒళ్ళు కోసుకొని బ్రతిమలాడిన జరగని అద్భుతం ఏలియా యెహోవా దేవుని ప్రార్థించడం మొదలుపెట్టిన కొంత సమయమైన కాకముందే అంతలోనే ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆకాశం నుండి అగ్ని దిగిరావడం అక్కడి ప్రజలందరూ తమ కళ్ళారా చూశారు. అక్కడ ఉన్న వారందరికీ నిజమైన దేవుడెవరో నిరూపణ అయ్యింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని గట్టిగట్టిగా కేకలు వేశారు. జరిగిన ఆ సంఘటన చూడగానే అక్కడ ఉన్న బయలు ప్రవక్తలకు, అషేరాదేవి ప్రవక్తలకు భయంతో వణుకు మొదలైంది.
ఆ ప్రవక్తలు మెల్లగా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించసాగారు. అప్పటి వరకు బయలుదేవత అషేరాదేవి పేరుతో ఇశ్రాయేలీలను మోసం చేసిన బయలు ప్రవక్తలను ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా పట్టుకోమని ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు ఆ 450 మంది ప్రవక్తలను పట్టుకున్నారు. వారిని కీషోను వాగు వద్దకు తీసుకుని వెళ్లి ఏలియా వారిని సంహరించాడు. ఆ కీషోను వాగు ఇదే. ఇది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. దీని గురించిన పూర్తి సమాచారంతో ఒక వీడియో యూట్యూబ్లో పెట్టాను. చూడని వారు ఆ వీడియో కూడా చూడండి. ఆ తర్వాత ఆ దేశంలో అప్పటి వరకు ఎప్పుడూ కురవనంతగా ప్రచండమైన వర్షం కురిసింది. ఆ రోజు వరకు వర్షం కురవక, మంచు పడక, త్రాగడానికి నీరు లేక ఎంతో కరువుతో అల్లాడిన ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు ఎంతో సంతోషంతో గంతులు వేశారు. ఈ విధంగా దారి తప్పిన ఇశ్రాయేలీలను ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు మరలా తన వైపుకు తిప్పుకున్నాడు. తను ఏర్పాటు చేసుకున్న 450 మంది బయలు ప్రవక్తలను ఏలియా సంహరించాడని తెలుసుకున్న యెజెబెలు రాణి ఆగ్రహంతో ఊగిపోయింది. ఏలియాను చంపేస్తానని బెదిరించింది. కానీ తన చావు ఎలా ఉంటుందో ఆమె ఊహించలేదు. తను కుక్క చావు చావబోతోందని యెజెబెలు రాణి ఊహించనైనా ఊహించి ఉండదు. ఆ విషయం తెలిస్తే దేవుని ప్రవక్త అయిన ఏలియా విషయంలో ఎలాంటి సవాలు చేసేది కాదేమో. యెజెబెలు రాణి తనను చంపేస్తానని సవాల్ చేసిందని విని ఏలియా ప్రవక్త అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దేవుడు ఏలియా ప్రవక్తను రక్షించాడు. ఆ తర్వాత ఎలీషా ఏలియా ప్రవక్తకు శిష్యుడిగా చేరాడు. ఏలియా వద్ద నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఏలియా ప్రవక్త ఎలీషాతో, ఇప్పుడు దేవుడు నన్ను ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు అని చెప్పాడు. ఈ మాట వినగానే ఎలీషా, నేను కూడా మీతోనే వస్తాను, నిన్ను విడిచిపెట్టను అని ఏలియా ప్రవక్తను విడిచిపెట్టకుండా అతనితోనే వెళ్ళసాగాడు. ఏలియా ఎంత చెప్పినా ఎలీషా మాత్రం ఏలియా ప్రవక్తను విడిచిపెట్టలేదు. వారు వెళ్తూ యోర్దాన్ నది వద్దకు వచ్చాక ఏలియా తన ఒంటిపై ఉన్న దుప్పటితో యోర్దాన్ నదిని కొట్టగానే యోర్దాన్ నది ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. వారిద్దరూ యోర్దాన్ నదిలో నుండి అవతలకు నడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలీషా ప్రవక్త చూస్తూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని రథం, అగ్ని గుర్రాలు వచ్చి ఏలియా ప్రవక్తను ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళిపోయాయి. ఈ విధంగా ఏలియా ప్రవక్త దేవుని ద్వారా పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. ఏలియా ప్రవక్త రోషంగా దేవుని పని చేశాడు. జీవించి ఉండగా మొదటగా హనోకు, తర్వాత ఏలియా ప్రవక్త, వీరిద్దరూ దేవుని ద్వారా పరలోకానికి తీసుకొని వెళ్ళబడ్డారు. ఈ సంఘటన జరిగిన 900 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తాబోరు పర్వతంపై రూపాంతరం చెందిన సమయంలో ఈ ఏలియా ప్రవక్త మరియు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు సుమారుగా 1400 సంవత్సరాల క్రితం నెబో పర్వతంపై చనిపోయిన మోషే ప్రవక్త, వీరిద్దరూ తాబోరు పర్వతంపైకి వచ్చి ప్రభువును కలిసి ఆయనతో మాట్లాడి వెళ్ళినట్లు మనం బైబిల్ నందు చదువుతాం. అప్పుడు ప్రభువు రూపాంతరం చెందిన కొండ ఇదే. ఈ ప్రదేశాన్ని గురించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. చూడని వారు ఆ వీడియో కూడా చూడండి. 900 సంవత్సరాల క్రితం చనిపోయిన ఏలియా ప్రవక్త, 1400 సంవత్సరాల క్రితం చనిపోయిన మోషే ప్రవక్త తిరిగి ఇప్పుడు ప్రభువారి వద్దకు రావడాన్ని బట్టి మనకు మన మరణం తర్వాత మరో జీవితం ఖచ్చితంగా ఉందని నిర్ధారణ అయింది కదా. మనం జీవించి ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులతో మంచిగా జీవిస్తే పరలోకం వెళ్తాం, చెడ్డగా జీవిస్తే నరకానికి వెళ్తాం అనేది కూడా నిర్ధారణ అయ్యింది. ప్రియమైన స్నేహితులారా, జనవరి నెలలో ఉన్న 10 రోజుల పరిశుద్ధ యాత్రలో వచ్చేవారికి ఏలియా ప్రవక్తకు సంబంధించిన 2 ప్రదేశాలు చూపించబోతున్నాం. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలు హోలీ ల్యాండ్ టూర్లో చూపించబోతున్నాం. కాబట్టి టూర్కి రాదలుచుకున్న వారు వెంటనే మాకు ఫోన్ చేయండి. ఈ టూర్లో ఇంకా కేవలం 5 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.